సరే ఇట్లా మిక్స్ చేసుకుందాం. నేనైతే కారం ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేసేద్దాం. మొత్తం రెడ్ అయిపోవాలి ఇక అది. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్. సో ఇదేంది మొత్తం ఎగ్స్ పట్టుకొని వచ్చారు అనుకుంటారా? సో ఇప్పుడు లైక్ యూట్యూబ్లో లైక్ ఇన్స్టాలో ఒక ట్రెండ్ అవుతుంది ఒక డిష్. ఆల్రెడీ మీరు thumbnail చూస్తే అర్థమైపోయింది అనుకుంటా. సో అదైతే నేను ట్రై చేస్తున్నా. సో చూద్దాం ఎట్లా అవుతుందో. ఫస్ట్ అయితే లైక్ 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాం మనం. సో ఇందులో పెట్టేద్దాం. ఇప్పుడు మనమైతే లైక్ గ్యాస్ ఆన్ చేసేద్దాం. సో ఒక 10 to 15 minutes అయితే పెట్టేద్దాం ఇది. సో దాని తర్వాత స్టార్ట్ చేద్దాం మన రెసిపీ. ఎట్లయితుందో చూద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. 20 minutes later. గైస్ ఇవి అయితే లైక్ ఉడికినాయి అనుకుంటా. ఇప్పుడు దీనికి తీయాలి. సో మొత్తం వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లగానే తీద్దాం. సో గైస్ నేనైతే ఇవి 2 తీసేసుకున్నా. సో లైక్ నార్మల్గా వీడియోస్లో వాళ్ళు ఏం చేసారంటే చిన్నగా ఉండేది, మన దగ్గర పెద్దది ఉంది కాబట్టి సో నేను ఏం చేసిన అంటే లైక్ 2 ఎగ్స్తో చేస్తున్నాను అనమాట. సో మనమైతే ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో ఎగ్స్ బ్రేక్ చేద్దాం అనమాట. సో గైస్ ఎగ్స్ అయితే బ్రేక్ చేసేద్దాం. సో దీనికి వేయడానికి ఇందులో వేద్దాం. 1 2 3 4. సో గైస్ నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నా. సో వాళ్ళు నార్మల్గా వీడియోస్లో లైక్ నాకు తెలిసి ఒకటే ఎగ్ ఇస్తారు. సో నేను ఇది లైక్ పెద్దగా ఉంది కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నా విత్ 2 ఎగ్స్. సో చూద్దాం ఎట్లా అవుతుంది ఏందని. సో ఇప్పుడైతే ఇది తీసేసి పెడదాం అనమాట. సో గైస్ మనమైతే ఇప్పుడు ఇది పెట్టేద్దాం. గ్యాస్ ఆన్ చేసేద్దాం. సో ఎట్లా అవుతుందో తెలియదు, నేనైతే ట్రై చేస్తున్నా. సో ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ అయితే 2 వేసుకుందాం ఇది. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేశారంటే కొంచెం వేడిగా అయిన తర్వాత 2 ఎగ్స్ వేసుకుందాం అందులో. 2 అయితే ఎగ్స్ వేసుకుందాం ఇందులో. సో కాసేపు ఇట్లా మిక్స్ చేసుకుందాం. సో ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇట్లా 2 ఒక దగ్గర ఉంచేరాలు. ఉంచేసి ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఎగ్ వేసేద్దాం అందులో. మొత్తం వేసేద్దాం. ఏమోరా బాబు ఎట్లయితుందేమో. మొత్తం వేసేసినాం. సో ఇంకొకటి వేసేద్దాం ఎగ్. తక్కువ పడుతుంది అనుకుంటా అది. సో ఈ సైడ్ వేసేద్దాం. రైట్. సో ఎట్లయితుందో ఏమో గైస్ చూద్దాం. సో ఇట్లా వేసేసి ఏం చేసారంటే ఉప్పు కారం వేసేద్దాం మనం. సో కారం వేసేద్దాం ఫస్ట్. నేనైతే కారం ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేసేద్దాం. మొత్తం రెడ్ అయిపోవాలి ఇక అది కాలి. గైస్ మస్తు వేసేసిన కారం అయితే. సో నెక్స్ట్ అయితే వేద్దాం. ఎట్లయితుందేమో గైస్, నేనైతే వేసేస్తున్నా కాదు. సో ఫస్ట్ టైం అన్నమాట ఇది. సో ఇది ఉడుకుతుంది. ఇది కొత్త డిష్ ట్రెండ్ అవుతుంది యూట్యూబ్లో, అందుకే ట్రై చేస్తున్నా. మొత్తం రెడ్ అయిపోయింది కదా సార్.
కొంచెం ఉడకని, అది మంచిగా గట్టిగా అవ్వాలి. సో ఇట్లానే ఒక 2 మినిట్స్ పెడదాం. పెట్టిన తర్వాత దానికి లైక్ పల్టాసాం అన్నమాట. అది పల్టాల్స్తుందా లేకపోతే మొత్తం ఇరిగిపోతుందా కూడా తెలియదు. చూద్దాం. సో గైస్ నేనైతే ట్రై చేస్తున్నా, ఎట్లా అవుతుందేమో తెలియదు. సో ఒక 2 మినిట్స్ తర్వాత దానికి పల్టాన్సేద్దాం. సో చూద్దాం ఎట్లా అవుతుంది ఏందని. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూడాలి ఇక. చలో గైస్, సో ఇది పల్టాన్చేటప్పుడు వీడియో తీస్తా, చూద్దాం. సో గైస్ తీస్తున్నా, ఎట్లా అవుతుందేమో తెలియదు. ఇంకా ఉడికిందా లేదా ఇది చూడాలి. మొత్తం కిచడి అయ్యేటట్టుంది ఇది. మొత్తం అతుకుపోయింది గైస్ ఇది కింద. వీడియోలో అదే యూట్యూబ్లో చూసింది వేరే కానీ ఇక్కడ వేరే అవుతుంది. వా, ఇది మొత్తం వెళ్తలేదు గైస్. ఇది ఏమైందంటే పెద్దగా అయిపోయింది. ఏం చేద్దామంటే మొత్తం ఆమ్లెట్ అయిపోయింది ఇది. మొత్తం ఆమ్లెట్ అయిపోయింది ఇది. మొత్తం ఆమ్లెట్ అయిపోయింది గాయ్స్. అయ్యా, మొత్తం కిచడి అయిపోయింది ఇది. మొత్తం కిచడి అయిపోయింది ఇది. షట్ షట్ షట్. ఇక దీనికి ఏం చేద్దాం, మళ్ళీ ఆయిల్ వేసి ఏదో ఒకటి చేద్దాం. ఆగు, మళ్ళీ ఆయిల్ వేసి ఇక ఏదో ఒకటి చేయాలి దీనికి. గైస్ ఏమో చేయడానికి పోయి ఏమో అయిపోయింది ఇది. షట్ షట్ షట్, ఇంకా కొంచెం ఉండేది ఉండేమో. గైస్ మొత్తం కర్రీ అయిపోయింది గైస్ ఇది. గైస్ మొత్తం కర్రీ అయిపోయింది గైస్ ఇది. మొత్తం కర్రీ అయిపోయింది. రే రే ఎట్లరా ఇప్పుడు, ఇది మొత్తం అతుక్కుంది కింద. ఇట్లానే ఉంటుంది, మనం ఫస్ట్ టైం కుకింగ్ చేస్తే ఇట్లానే ఉంటుంది. ఏం కాదు. ఇక దీనికి ఏం చేద్దాం అంటే ఇంకొక ఉప్పు కారం వేసేసి కలిపేద్దాం, కర్రీలాగా తిందాం. ఇక మొత్తం ఉప్పు కారం వేసేసిన, ఉప్పు కూడా వేసేద్దాం, కలిపేద్దాం. ఏమంటారు? ఇట్లా ఉంటుంది గైస్, ఫస్ట్ టైం కుకింగ్. మొత్తం ఏవో చేద్దాం అనుకున్నా, ఇది ఏవో అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యయ్యో, మొత్తం వేస్ట్ అయిపోయింది గైస్. ఎగ్ కర్రీ అయిపోయింది ఇది. మొత్తం ఆమ్లెట్ ప్లస్ ఎగ్ కర్రీ, కొత్త రెసిపీ. సో మీకు కావాలంటే ట్రై చేయొచ్చు ఇంట్లో. సో గైస్ మొత్తం చూడండి ఖరాబ్ అయిపోయింది. కానీ టేస్ట్, కానీ చూస్తే మాత్రం టెంప్టింగ్ అనిపిస్తుంది ఎందుకు. నేనే కొత్త కర్రీ సృష్టించిన ఈరోజు, ఏమంటావు? సో గైస్ అయిపోయింది. మళ్ళీ ఏమో చేయాలనుకున్నా ఏమో అయిపోయింది. ఏమే అన్నంతో తినేద్దాం. అట్లా అయినా మనము ఎట్లయినా కడుపులోనే కదా పోయేది. ఇది కూడా కదా వేసేద్దాం. అని చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. చూసుకోవచ్చు గైస్, ఫైనల్లీ ఇట్లా అయింది. ఏమో చేద్దాం అనుకున్నా ఏమో అయిపోయింది. షట్ షట్. సో నో ప్రాబ్లం. సో ఇంకొక ఎగ్ ఇక్కడ ఉంది. ఇగో ఇంకొక ఎగ్ మంచిగా అదే, అది కూడా వేస్ట్ అయిపోతుంది. సో గైస్ ఫైనల్లీ అయితే ఇట్లా అయింది. ఇక ఏమో చేద్దాం అనుకున్నా ఏమో అయిపోయింది. సో గైస్ ఇదైతే మూసేద్దాం, ఒక 10 మినిట్స్ తర్వాత తీద్దాం ఎట్లా అవుతుంది ఎందుకు చూద్దాం. సో గైస్ ఫైనల్లీ ఇట్లా అయిందన్నమాట. సో ఏదో ట్రై చేస్తే ఏమైంది. సో చలో ఫినిషింగ్ టచ్ కోసం అయితే కొంచెం కొత్తిమీర వేసేద్దాం. రెసిపీ ఇస్ రెడీ. సో తిందాం డైరెక్ట్, టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లా ఉందో. టేస్ట్ అయితే చేస్తున్నా, సో చూసుకోవచ్చు. ఓకే 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 గైస్, సో తినొచ్చు అనమాట, అన్నంతో అయితే తినొచ్చు. చలో ఏదో ఒకటి వండినాం. సో ఇట్లాంటి కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చలో గైస్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటిదాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ టైగర్ యూట్యూబ్ ఛానల్.